ఇది చాలా ఇంపార్టెంట్. మన పేరెంట్స్ కానీ తాతలు ఇలా ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి అండ్ డీటెయిల్స్ కూడా కనుక్కోండి దానికి సంబంధించి. అక్టోబర్ 2025 నుంచి గవర్నమెంట్ యువర్ మనీ యువర్ రైట్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గర 1,00,000 కోట్లు ప్రజల మనీ వాళ్ళు ఇంకా క్లెయిమ్ చేసుకోవట్లేదు. వాళ్ళకి తెలియదు ఉన్నట్టు కూడా. సిచ్యువేషన్స్ ఎలా అంటే మనకు ఒక లాటరీ తగిలింది కానీ మనకి తెలియదు అసలు లాటరీ ఉంది అని, అది క్లెయిమ్ అవ్వలేదు. లేదా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ వి ఫర్గాట్ అబౌట్ దట్ బ్యాంక్ అకౌంట్ అండ్ అందులో చాలా మనీ ఉంది ఇలాగనమాట. లేకపోతే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా ల్యాప్స్ అయిపోయి దాన్ని మనం క్లెయిమ్ చేయలేదు. అలాగా డిఫరెంట్ రీజన్స్. భారతదేశ ప్రజల మనీ అనేవి 1,00,000 కోట్లు ఉన్నాయంట. దీన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బాబు అరే బాబు తీసుకోండిరా బాబు మీరు అని చెప్పి డిఫరెంట్ పోర్టల్స్ లో వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు, మీ మనీ మీరు తీసుకోండి అని. ఇప్పటిదాకా 2,000 కోట్లు క్లెయిమ్ చేసుకున్నారంటే ప్రజలు, ఇంకా చాలా ఉంది అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. యువర్ మనీ యువర్ రైట్, మీరైతే తీసుకోండి మర్చిపోవద్దు అని చెప్తున్నారు.